హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఈ దారి మనసైనది ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈ నవల స్వాతి వారపత్రికలో సీరియల్గా ప్రచురించబడిన నవల. సో మరి ఇప్పుడు మీకోసం ఈ దారి మనసైనది నవల ఆడియో 5వ భాగం. మరుసటి రోజు మన్విత చేసిన పనికి షాక్ అయ్యాడు అనురాగ్. ఎంజీఎం హాస్పిటల్ నుండి నేరుగా ఇంటికి వెళ్ళాడు. బైక్ని పార్క్ చేసి మౌనంగా తన గదిలోకి వెళ్ళాడు. మన్విత ఇంత పని ఎందుకు చేసిందో అతనికి అర్థం కాలేదు. మనసంతా అస్థిమితంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 1న మన్విత తనకిచ్చిన గ్రీటింగ్స్ని, గిఫ్ట్లను ఒక చోట ఉంచాడు. ఒకటి మార్చి ఒకటి చూస్తూ కూర్చున్నాడు. వాటిని అలా చూస్తుంటే అతనిలో కలిగే అంతర్మథనం, భావ సంచలనం వర్ణనాతీతంగా ఉంది. టూర్లో మన్విత ఎలా బిహేవ్ చేసిందో గుర్తు చేసుకున్నాడు. ఆమె చూపుల్లో అర్థమేంటో ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. ఆ చూపుల్లో ఎంత ఆశ, ఎంత కోరిక, ఎంత తపన, ఎంత కలల తపస్సు దాగి ఉందో కదా. ఆ చూపులు తనకి ఏదో చెప్పాలని ఎంతగా వెంటాడాయో, ఎంతగా ఆరాటపడ్డాయో ఒక్క మాటలో చెప్పేది కాదు. గుర్తొస్తేనే మనసు విలవిల్లాడుతోంది. దీక్షిత తను కలిసి కబుర్లు చెప్పుకుంటుంటే చూసి మన్విత ఎంతగా బాధపడిందో, పైకి వ్యక్తం చెయ్యలేని ఆ బాధను ఎలా తట్టుకుందో ఆ దేవునికే తెలియాలి. చివరికి ప్రాణత్యాగం చెయ్యడానికి సిద్ధపడింది అంటే ఆమె ఎంత అశాంతికి, అలజడికి, అసంతృప్తికి గురై ఉంటుందో అర్థమవుతోంది. ఏది ఏమైనా ఈ తప్పు తనది కాదు. ఎందుకంటే చంద్రుణ్ణి చూసి పసిపాప అన్నం తిన్నా, తప్ప తాగి ఓ తాగుబోతు చంద్రుణ్ణి తిట్టినా, అదే చంద్రుణ్ణి చూసి ఇద్దరు ప్రేమికులు పరవశించినా, ఒక సైంటిస్ట్ ఆ చంద్రుడిపై పరిశోధనలు చేసినా ఆ చంద్రునికి తెలియనట్టే మన్విత తనను ప్రేమించిన విషయం తనకు తెలియదు. అయినా తనని చూసి ఎవరెలా ఫీల్ అవుతున్నారో తనకెలా తెలుస్తుంది? తనెప్పుడూ తనని చూసి అలా స్పందించమని కానీ, ప్రేమించమని కానీ మన్వితకు చెప్పలేదు, ప్రోత్సహించలేదు. ఒక్కరోజు కూడా అలాంటి ఆశల్ని కల్పించలేదు. అలా తన మనసుకు నచ్చ చెప్పుకున్నాడు. తనను తను ఓదార్చుకున్నాడు. కాలేజీ నుండి ప్రియబాంధవి వచ్చింది. రాగానే కాఫీ కలిపింది. భర్తకు కప్పిచ్చి మిగిలిన 2 కప్పుల్ని ట్రేలో పెట్టుకుని అనురాగ్ గదిలోకి వెళ్ళింది. గిఫ్ట్స్ అన్నీ ముందు పెట్టుకుని కూర్చుని ఉన్న కొడుకును చూసి ఆశ్చర్యపోయింది ప్రియబాంధవి. ఆ గిఫ్ట్స్ మన్విత ఇచ్చినవని తెలుసు. మన్వితే కాదు, అలాంటి గిఫ్ట్లు చాలామంది అమ్మాయిలు ఇచ్చారు అనురాగ్కి. కానీ మన్విత ఇచ్చినవే సెపరేట్ చేసి అలా ఎందుకు కూర్చుని ఉన్నాడో అర్థం కాలేదు. తిన్నగా కొడుకు వైపు చూసి కాఫీ కప్ ఇచ్చింది. అవన్నీ మన్విత ఇచ్చినవి కదూ, బయట పెట్టావెందుకు? అడ్డంగా ఉన్నాయని ప్యాక్ చేసే పనేమైనా పెడుతున్నావా? అంది ప్రియబాంధవి. ఒక్క క్షణం ఆమె వైపు మౌనంగా చూశాడతను. అతని కళ్ళు ఎర్రగా ఉండడం గమనించి కలవరపడింది ప్రియబాంధవి. ఏంటనురాగ్ అలా ఉన్నావు? ఆతృతగా అడిగింది ప్రియబాంధవి. అనురాగ్ మాట్లాడలేదు. తల్లికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాడు. ఏం జరిగింది నాన్నా అంటూ దగ్గరగా వెళ్ళి ప్రేమగా అడిగింది. ఈ గిఫ్ట్స్ అన్నీ మన్విత నాకు స్నేహంతో ఇచ్చిందనుకున్నాను మమ్మీ, కాదట అన్నాడు. కాదటనా? ఇంకేంటట? అర్థం కానట్టు అడిగింది ప్రియబాంధవి. ప్రేమట. ప్రేమ? షాక్ తిన్నది ప్రియబాంధవి. గ్రీటింగ్స్ చెప్పి గిఫ్ట్లు ఇస్తే ప్రేమ పుడుతుందా? ఒక చాక్లెట్ చేతిలో పెట్టి ప్లీజ్ నన్ను ప్రేమించవు అనడం ఎంత సిల్లిగా ఉంటుందో ఇది కూడా అలాగే అనిపించింది. 2 జడలతో అమాయకంగా ముఖం పెట్టి ఆంటీ ఆంటీ అంటూ తన చుట్టూ తిరిగిన మన్వితేనా ఇలా అడిగింది? ప్రేమంటే అంత తేలిగ్గా ఈవినింగ్ గ్రౌండ్లో ఆడుకునే ఆట అనుకుంటుందేమో. వెంటనే కొడుకు మీద అనుమానం వచ్చింది. నువ్వు తననేమైనా ప్రేమిస్తున్నావా? అడిగింది. లేదమ్మా, తనకి వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి లేదని బాధపడుతుంటే అభిమానంగా స్నేహంగా చూసుకున్నాను, కానీ ప్రేమ లేదు అన్నాడు. మరి నువ్వు ఆ విషయం ఓపెన్గా చెప్పేయి అనురాగ్ అంది. చెప్పాను మమ్మీ, నాకు ఈ విషయం నిన్ననే తెలిసింది. మీరు నిన్న సైన్స్ ఎగ్జిబిషన్లో ఉన్నప్పుడు నన్ను ఎవరూ లేని చోటుకి తీసుకెళ్ళింది. తన మనసులో మాట చెప్పింది. నేను కాదంటే బ్రతకనంది. తనలో లేనిది దీక్షితలో ఏం కనిపించిందో చెప్పమంది. దీక్షితకి తనకి నేలకి ఆకాశానికి ఉన్నంత తేడా నేను చూపించాలట. అప్పుడే తను ఒప్పుకుంటానంది అన్నాడు. ప్రియబాంధవి ముఖంలోకి ఒక విధమైన వెలుగు ప్రవేశించింది. తన కొడుకు దీక్షితను ప్రేమిస్తున్నాడా? ఎంత తీయని వార్త! కొడుకు ఎదిగే కొద్దీ
ఏ తల్లైనా రాబోయే కోడలి గురించి కొన్ని కలల్ని ఏర్పరచుకుంటుంది. ప్రస్తుతం తన కలల్లో ఎలాంటి కోడలు ఉందో అలాగే ఉంటుంది దీక్షిత. మౌనంగా ఉన్న తల్లి ముఖంలోకి చూడకుండా ఎటో చూస్తున్నాడు అనురాగ్. మమ్మీ, ఎక్కడైనా ఒక్క గిన్నె నిండా మకరందాన్ని నింపి బలవంతంగా తాగమంటే తుమ్మెద తాగుతుందా? ఎప్పటికీ తాగదు. తను ఎంచుకున్న పుష్పంపైనే వాలుతుంది. ఈ విషయం మన్విత అర్థం చేసుకోలేకపోతోంది అన్నాడు అనురాగ్. దీన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్లలో ఉండే బాధని మనసుతో తాకాలి. అలా తాకినప్పుడే ఆ బాధలోని అర్థం, విలువ బయటపడతాయి. అయినా తన కొడుక్కి ఈ బాధలేంటి, ఈ అమ్మాయిలేంటి, ఈ జ్ఞాపకాలను ముందేసుకుని కూర్చోవడమేంటి? దేన్నైనా భరించవచ్చు, కానీ ఈ హృదయ కల్లోలాన్ని తట్టుకోవడం అంత సులభం కాదు. మాతృవాత్సల్యంతో ఆలోచిస్తోంది ప్రియబాంధవి. కొడుకును ఓదార్చడానికి ప్రయత్నించింది. మన్విత నెమ్మదిగా అర్థం చేసుకుంటుందిలే అనురాగ్. చిన్నపిల్ల కదా, మంచిగా 4 మాటలు మాట్లాడితే అదే ప్రేమ అనుకుంటోంది అంది. ఆ నమ్మకం నాకు లేదు మమ్మీ. ఈరోజు మన్విత మణికట్టు దగ్గర నరాలను బ్లేడుతో కోసుకుని చచ్చిపోవడానికి సిద్ధపడింది. నేనే హాస్పిటల్లో జాయిన్ చేశాను. ఇప్పటి వరకు అక్కడే ఉండి వచ్చాను అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని కళ్ళలో సన్నటి నీటి పొర కదిలింది. అది వినగానే వణికింది ప్రియబాంధవి. అయ్యో, పిచ్చిపిల్ల అంత పని చేసిందా? ఎన్నోసార్లు తన దగ్గరికి వచ్చి, నా జీవితం ఎందుకిలా ఉంది ఆంటీ? అన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి? అందరిలా సంతోషంగా ఉండలేకపోతున్నానెందుకు? ఒక్కరోజు కూడా మమ్మీ నన్ను ప్రేమగా పిలవదు, దగ్గరకు తీసుకోదు, ఏ రోజు మెచ్చుకోదు, ఏదడిగినా విసుక్కుంటుంది, కసురుకుంటుంది. ఇలా ఎన్ని రోజులు అంటూ బాధపడేది. ఇంట్లో వాళ్ళు తన టాలెంట్ని పట్టించుకోకపోయినా ఇతరుల అభినందనల్ని పొందడానికి ఎంతగానో ఆరాటపడి చదివేది. పోటీతత్వాన్ని పెంచుకునేది. ఇప్పుడు ఆ పోటీతత్వాన్ని చదువు మీద నుండి దీక్షిత మీదకి మళ్లించిందా? ఎలాగైనా ప్రేమను సాధించుకోవాలని ప్రయత్నిస్తుందా? ఇప్పుడెలా? షాక్లో ఉన్న తల్లిని చూసి, ఏంటి మమ్మీ అలా అయ్యావు అన్నాడు అనురాగ్. తన తల్లికి మన్విత అంటే ఎంత అభిమానమో అనురాగ్కి తెలుసు. మన్వితకి చదువు పట్ల ఉన్న ఆసక్తిని చూసి ఒక లెక్చరర్గా ముచ్చటపడింది. ఇంకా ప్రోత్సహించేది. తనతో పాటు కూర్చోబెట్టి చదివించేది. తనకి పెట్టినట్టే తిండి పెట్టేది, జాగ్రత్తలు నేర్పేది. కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకునేది. ఈ వార్త విన్న కృష్ణవేణమ్మ కన్నా తన తల్లే ఎక్కువగా బాధపడుతుందని తెలుసు. అందుకే ముందు చెప్పొద్దనుకున్నాడు. కానీ తప్పలేదు. అంతవరకు శూన్యంలోకి చూస్తున్న ప్రియబాంధవి అనురాగ్ వైపు చూసింది. నేను వెంటనే మన్వితను చూడాలి. ఇప్పుడు ఎక్కడుంది అనురాగ్? ఆందోళనగా అడిగింది ప్రియబాంధవి. తల్లి అలా అడుగుతుంటే అతనిలో కంగారు కన్నా భయమే ఎక్కువగా కలిగింది. ఎందుకంటే మన్విత ప్రేమించింది తననే అని తెలిస్తే కృష్ణవేణమ్మ ఊరుకోదు. అక్కడ ఎవరు ఉన్నా లెక్క చేయకుండా మమ్మీపై తన నోటి ప్రతాపాన్ని చూపిస్తుంది. అసలే ఆమెకు ఆడపులి అని వాళ్ళ వీధిలో అవార్డిచ్చినట్టు మన్విత ఒకసారి చెప్పింది. ఎంజీఎం హాస్పిటల్లో ఉంది మమ్మీ, నేనే తీసుకెళ్తాను. ఒక్కదానివి వెళ్లకు. అక్కడికొచ్చే పేషెంట్లని, ఆ వాతావరణాన్ని నువ్వు చూస్తే భయపడతావు. ఎక్కువగా అక్కడికి యాక్సిడెంట్ కేసులు, మందు తాగిన కేసులు వస్తుంటాయి. చూడ్డానికి భయంకరంగా ఉంటుంది. రేపు వెళ్దాం అన్నాడు. కొడుకు చెప్పేది నిజమే అయినా త్వరగా మన్వితను చూడాలనుంది ఆమెకు. అనురాగ్ మన్వితను నిన్న ఎంజీఎం హాస్పిటల్లో చేర్పించినప్పుడే ఆమెను క్యాజువాలిటీ వార్డులో ఉంచారు. ఆమె కండిషన్ చూసి ట్రీట్మెంట్ ఇచ్చారు. బ్లడ్ ఎక్కువగా పోవడంతో బ్లడ్ ఎక్కించారు. ఆమె కూడా డాక్టరే అయినందువల్ల 2 రోజులు స్పెషల్ రూమ్లో ఉంచమన్నారు. కానీ ఆమెను క్యాజువాలిటీ వార్డు నుండి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. కారణం, స్పెషల్ రూమ్స్ ఖాళీగా లేవు. ఆమెను చూడ్డానికి క్లోజ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. అబ్బాయిలు మాత్రం పెద్దగా రావడం లేదు. ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు తెచ్చి ఇచ్చిన ఫ్రూట్స్ బొకేలు మన్విత చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నట్టు ఆమె దగ్గరకు రాగానే హాయ్ చెబుతున్నట్టున్నాయి. మన్వితకి మాత్రం ఎంతో వెలితిగా అనిపిస్తోంది. ఆ వెలితిని పోగొట్టే శక్తి తనలో లేనట్టు నిరాశగా చూస్తోంది. ఆమెను ఆ ఒంటరితనం మరింత బాధ పెడుతోంది. ఏం తొందరొచ్చిందని ఇంత నిర్దాక్షిణ్యంగా కోసుకున్నావు అన్నట్టు ఆమె మణికట్టు దగ్గర డాక్టర్ కట్టిన కట్టు స్పష్టంగా తెల్లగా కనిపిస్తోంది. మన్విత ఆ కట్టువైపు చూడడం లేదు. అసలు తన శరీరంపైనే ఆసక్తి లేనట్టు శూన్యంలోకి చూస్తోంది. తల్లి గుర్తొచ్చింది మన్వితకి. తనకి తెలియకుండానే తల్లి నుంచి ఎంతో ప్రేమను ఆశించింది. కానీ తన తల్లి తమ్ముడి మీద చూపించే ప్రేమలో ఒక వంతు ప్రేమను కూడా తన మీద చూపేది కాదు. ఏది పెట్టినా ముందు వాడికే పెట్టేది. వాడు తిన్నాక
ఏం మిగిలేది కాదు. ఏది చేసినా వాడిని దృష్టిలో పెట్టుకునే చేసేది. తను ముందుగా తింటే ఒప్పుకునేది కాదు. అంతా నువ్వే తినేస్తే వాడేం తినాలి? ఆడపిల్లవి, ఏం తిన్నా సరిపోతుంది కదా అనేది. ఆడపిల్లకి ఒక తిండి, మగపిల్లవాడికి ఇంకో తిండి అన్నట్టుగా ఉంటుందా ఎక్కడైనా? తను మాత్రం బిడ్డ కాదా? ఆమె కడుపున పుట్టలేదా? తన ఆకలిని తీర్చే బాధ్యత ఆమెకు లేదా? ఇలా ఏ భారతం రామాయణంలోనైనా ఉందా? తన ఫ్రెండ్స్ అంతా పండుగలని, పుట్టినరోజులని ఇలా సంవత్సరంలో అప్పుడప్పుడు కొత్త బట్టలు వేసుకునేవాళ్ళు. తనేమో వేసుకున్న డ్రెస్లే వేసుకునేది. ఎప్పుడైనా కొత్తవి కావాలని అడిగితే, ఉన్న డ్రెస్సులు చాలవా? అవన్నీ ఏం చేస్తావు? అవి పోని, తర్వాత చూద్దాం అనేది. ఎప్పుడైనా ఫ్రెండ్స్తో తిరిగినా, ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొచ్చినా, నీకు స్నేహాలెందుకే? నువ్వు కూడా వాళ్ళలాగా తయారవడానికా? సినిమాలని, షికార్లని, చిరుతిండని వాళ్లతో తిరగడం మొదలు పెట్టావంటే కొంపలో డబ్బులు మిగలవు. బయటకు వెళ్ళావంటే కాళ్ళు విరగ్గొడతాను. ఏదో మీ నాన్నగారు చెప్పారు కాబట్టి అనురాగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఇంకెక్కడికి వెళ్ళకు అనేది. తమ్ముడు కూడా, మమ్మీ, అక్క బయట బాగా తిరుగుతుంది, నాకు అక్కడ కనిపించింది, ఇక్కడ కనిపించింది అంటూ తన మీద తల్లితో చెబుతాడే గాని, అక్క కూడా మనిషే, ఆమెకు అవసరాలుంటాయి, స్నేహితులు కావాలి, అవసరమైన చోటుకి వెళ్తుండాలి అని అనుకోడు. తల్లి తన మీద మిలిటరీ ఆఫీసర్ అయితే, తమ్ముడేమో పోలీస్. ఎవరికైనా అమ్మంటే అమ్మే. అమ్మ పదమే కమ్మగా కనిపిస్తుంది. ఆ కమ్మదనం తన తల్లిలో కూడా చూసుకోవాలని, ఆడపిల్లగా తనకు తెలియని ఎన్నో విషయాలని తెలుసుకోవాలని ఆశించేది. ఒక్కరోజు కూడా ఆ ఆశ తీరలేదు. ప్రస్తుతం మన్విత మనసు నిండా స్తబ్దత, నిశ్శబ్దత. ఈసారి ఎలా చావాలి అన్నదే ఆమె ఆలోచన. చచ్చే ముందు ఎవరూ చూడకుండా, ఎవరూ ఆపలేని విధంగా ప్లాన్ చేసుకోవాలి. లేకుంటే ఇదిగో ఇలాగే బ్రతికిస్తారు. బ్రతికితే అనురాగ్ లేకుండా బ్రతకలేదు. అతని మనసు, మాట, నవ్వు, కోపం, తాపం అన్నీ వేరెవరికో అప్పచెప్పి తనేమీ కానిదానిలా ఉండలేదు. ఇన్ని రోజులు అతనే ప్రాణం, అతనే ప్రపంచం అన్నట్టుగా ఊహించుకుంది. ఇక ముందు తనకి అతనేమీ కాడు అన్న భావనతో, మానసిక వ్యధతో బ్రతకలేదు అని మనసులో అనుకుంటుంటే, ఒక డాక్టర్ ఆ వార్డులో పేషెంట్లను చూస్తూ కనిపించాడు. అతను కనిపించగానే ఓపిక ఉన్న రోగులు లేచి నమస్కారం చేస్తుంటే, ఓపిక లేనివారు పడుకునే చేతులు జోడిస్తున్నారు. నిన్న తనని క్యాజువాలిటీ నుండి జనరల్ వార్డుకు మార్చే ముందు, అమ్మాయిని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకుపోదాం అని తండ్రి అంటుంటే, ఏ, ఇక్కడ ఉండేవాళ్ళు డాక్టర్లు కాదా? ఇక్కడ మందులు లేవా అని తల్లి అనడం అంత బాధలో కూడా విన్నది మన్విత. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడే ఉన్నందువల్ల ఇక్కడ తనకు తెలియని ప్రపంచాన్ని చూడగలుగుతుంది. ఇన్ని రోజులు ఈ హాస్పిటల్కి వచ్చి తనొక మెడిసిన్ స్టూడెంట్గా పోస్టింగ్స్ టైంలో పేషెంట్లను మాత్రమే చూసి వెళ్తుండేది. ఇప్పుడు తను కూడా ఒక పేషెంట్లా ఆ పేషెంట్ల మధ్యన పడుకుని వాళ్ళ బాధల్ని, ఇబ్బందుల్ని చూడగలుగుతుంది. తన బాధేమో కానీ ప్రస్తుతం వాళ్ళ బాధలను, వాళ్ళ విచిత్ర మనస్తత్వాలను దగ్గరగా చూస్తోంది మన్విత. ఆ జనరల్ వార్డులో ఉండే బెడ్స్లో కొంతమంది పేషెంట్లు ఎంత చూసినా రాని ఆత్మీయుల కోసం ఎదురు చూస్తుంటే, ఇంకొంతమంది ఇంటికన్నా ఇది పదిలం అన్నట్టు లేని జబ్బుల్ని, బాధల్ని నటించి అక్కడ అడ్మిట్ అవుతున్నారు. మరికొంతమంది హాస్పిటల్ని నరకంగా భావించి అక్కడి నుండి ఎప్పుడు బయటపడదామా అన్నట్టు చూస్తున్నారు. ఒకవైపు ఒక రోగి కడుపులో నొప్పి అని అరగంటకోసారి గట్టిగా కేకలు పెడుతుంటే, ఇంకోవైపు చనిపోయిన పేషెంట్ తాలూకా వాళ్ళు శోకాలు పెట్టి ఏడుస్తున్నారు. అది చూస్తుంటే భూలోకంలో ఈ లోకం కూడా ఉందా అనిపిస్తోంది. అక్కడికొచ్చే డాక్టర్లతో, అంటే చీఫ్, అసిస్టెంట్, హౌస్ సర్జన్స్, పీజీలతో తమ బాధల్ని రకరకాలుగా మార్చి చెబుతుంటారు. అన్ని జబ్బులకి ఒకేసారి మందులు పడితే ఫ్యూచర్లో ఇంకేం జబ్బులు రావన్న ఉద్దేశం కావచ్చు వాళ్ళది. వాళ్ళంతా పల్లెల నుండి వచ్చిన నిరక్షరాస్యులు. కొంతమందికి ఇంజక్షన్ల పిచ్చి. చేతిలో సిరంజితో ఉన్న డాక్టర్ వంక ఆశగా చూస్తుంటారు. ఇంజక్షన్ పడితేనే తమ జబ్బులు తగ్గుతాయనుకుంటారు. ఒక హౌస్ సర్జన్ వచ్చి ఒక పేషెంట్కి ఇంజక్షన్ చేస్తున్నప్పుడు నీడిల్ బ్లాక్ అవడంతో అతను మళ్ళీ ప్రయత్నించి ఇంజక్షన్ చేసి వెళ్ళాడు. పొడిచి పొడిచి చంపాడు. ఏం డాక్టరో ఏమో, కొత్త డాక్టర్ కన్నా పాత రోగి మేలన్నట్టు స్టెథోస్కోప్ మెడలో వేసుకోవడం కూడా సరిగ్గా రాని ఇలాంటి వాళ్ళంతా డాక్టర్లేనా? నేను ఇక్కడి నుంచి వెళ్లే లోపల పెద్ద డాక్టర్తో చెప్పే వెళ్తాను అని పక్క ఊరి మాజీ సర్పంచ్ తన చేతి వైపు చూసుకుంటూ అంటుంటే మన్వితకి నవ్వొచ్చింది. కొంతమంది కాస్త జబ్బుకే ఉలిక్కిపడి
చిన్నదాన్ని పెద్దగా చేసి చెబుతుంటారు. ఇంకొంతమంది ఎంత బాధగా ఉన్నా ధైర్యంగా ఉండి నోరెత్తకుండా పడుకుంటారు. ఇంకా కొంతమంది డాక్టర్ కనిపించగానే మళ్ళీ కనిపిస్తారో లేదో అన్నట్టు ఆ రోజు వాళ్ళకి ఎన్నిసార్లు కడుపు నొప్పి వచ్చిందో, ఎన్నిసార్లు వాంతులయ్యాయో, రాత్రి టైంలో నిద్ర రాక ఎన్నిసార్లు మేల్కొన్నారో టకటకా చెప్పి హమ్మయ్యా ఇక నా బాధలన్నీ తీరిపోతాయి అన్నట్టుగా డాక్టర్ వైపే చూస్తుంటారు. మన్విత ఆసక్తిగా వాళ్లనే చూస్తోంది. అంతలో స్టెథోస్కోప్ని మన్విత ముఖానికి దగ్గరగా గాలిలో ఆడిస్తూ, హలో, మన లోకంలోకి రండి, ఏంటంత పరధ్యానం అన్నాడు ధీరజ్. ధీరజ్ను చూడగానే అసలే పెద్దవైన ఆమె కళ్ళు మరింత పెద్దవిగా విచ్చుకున్నాయి. మొన్న మీకు సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకొచ్చారు అంటూ తన కుడి చేతిని పైకి లేపి సైగ చేసింది మన్విత. తెల్లగా కదులుతున్న ఆ చేతిని ఒక్క క్షణం అలాగే చూశాడు ధీరజ్. ఆ చేతిలో ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, అహంకారం తప్ప బేలతనం లేదు. ఇలాంటి ఈ అమ్మాయి ఇలా బెడ్ మీద ఎందుకుంది? మన్వితనే చూస్తున్నాడు ధీరజ్. నిన్న నేను డ్యూటీలో లేను. ఉదయం నేను ఓపీలో ఉండగా కేఎంసీ మెడుకో అమ్మాయి జనరల్ వార్డులో ఉందన్నారు. మీరనుకోలేదు. ఏం అన్నాడు. ఏం జరిగితే ఇతనికెందుకో, చెప్పందే కదిలేలా లేడు అన్నట్టుగా చూసి కోసుకున్నా అంది సింపుల్గా. ఉల్లిగడ్డ కోస్తుంటే తెగిందన్నంత తేలిగ్గా చెప్తున్నావు. మొన్న కాలేజీ దగ్గర కనిపించినప్పుడు బాగానే ఉన్నావుగా, ఇంత లోపల ఏమైంది అన్నాడు. అంటే ఈ లోపల ఏం కాకూడదా? అయినా ఇవన్నీ మీకు అంత అవసరమా? మీ దారిని మీరు వెళ్ళండి ప్లీజ్ అంది. ఎలా వెళ్తానండి? ఇవాళ నా ఓపీ అయ్యాక నా డ్యూటీ ఇక్కడే. నన్ను చూస్తుంటే ఆ మాత్రం బాధ్యత లేనివాడిలా అనిపిస్తున్నానా? ఒక పీజీగా నేను ఆ పని చెయ్యలేను. అది కాక ఇలా ఒంటరిగా మిమ్మల్ని ఈ బెడ్ మీద చూస్తుంటే జాలిగా కూడా ఉంది అన్నాడు. ఆమెను చూస్తుంటే ఏదో దాస్తున్నట్టుగా అనిపించింది అతనికి. ఏం దాస్తుందో తెలుసుకోవాలనుంది ధీరజ్కి. ఈ జాలి అనే పదాన్ని చిన్నప్పటి నుండి విని విని విసుగొస్తోంది మన్వితకి. కోపంగా కూడా ఉంది. ఒంటరిగా ఉన్నానని జాలిగా ఉందా? అయితే మీరు కూడా ఇక్కడ బెడ్ వేయించుకోండి. ఇదిగో ఈ పక్కన కాస్త ప్లేస్ ఉంది అంది. ఆమె కోపంగా ఎమోషనల్గా మాట్లాడడంతో బాడీ కదిలి చెయ్యి నొప్పిగా అనిపించింది. ఆ నొప్పికి భయపడి ఇక కదల్లేదు. అలాగే బిగుసుకుపోయింది. పడుకున్న శిల్పంలా అయింది. ఇక్కడ బెడ్ వేయించుకునే అదృష్టం నాకొద్దులే. ఏదో పేషెంట్ లాగా బెడ్ మీద ఉన్నావని మాట్లాడుతున్నాను. అవును, చూస్తుంటే ఇదేదో ఆ కేసులా ఉందే, ఎందుకు చేసుకోబోయావు అంటూ ఆమె చెవికి దగ్గరగా వంగి అడిగాడు. ఉరిమి చూసింది మన్విత. ధీరజ్ మెల్లగా ఆమె కళ్ళవైపు చూసి, అబ్బో, ఆ చూపేంటి మరీ చిన్నపిల్లాన్ని భయపెట్టినట్టు? అయినా నీతో నాకెందుకులే, ఇంతకీ నన్నెప్పుడు చంపుతావో చెప్పు అన్నాడు సరిగ్గా లేచి నిలబడి. తనే చావలేకపోయింది, ఇంకొకళ్ళని చంపడమా? ఎంతో సీరియస్గా చనిపోవాలని ప్రయత్నించి అది ఫెయిల్ అయి ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే ఇతనేంటి ఇంత జోవియల్గా ఎంతో కాలంగా పరిచయం ఉన్న వ్యక్తిలా మాట్లాడుతున్నాడు? ఆలోచనగా ఉన్న మన్విత వైపు ఒక్క క్షణం పరిశీలనగా చూశాడు ధీరజ్. మనిషి చూడబోతే బాగుంది, పైగా కాబోయే డాక్టర్, ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంది అనుకున్నాడు. ఓకే, రెస్ట్ తీసుకో, తర్వాత కలుస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏదో పని ఉండి బయటకు వెళ్ళిన సంజన అప్పుడే లోపలికొస్తూ మన్వితతో మాట్లాడి వెళుతున్న ధీరజ్ని చూసింది. షాక్ అయి అలాగే నిలబడింది. వెళ్ళిపోతున్న అతని అడుగుల చప్పుడు నిశ్శబ్దంగా ఉన్న ఆ వార్డులో మృదువుగా వినిపిస్తున్నాయి. నరాలు కోసుకుంటేనే గాని ఈయన గారికి ప్రియురాలి విలువ తెలియలేదు కాబోలు. నిన్నంతా ఎక్కడికి వెళ్ళాడో అనుకుంటూ మన్విత దగ్గరకు వెళ్ళింది. నిన్నటి నుండి మన్వితకి తోడుగా హాస్పిటల్లోనే ఉంది సంజన. మన్విత ఇలా చేసుకోవడానికి కారణం లవ్ ఫెయిల్ అని కొందరంటే, ఇంటి పరిస్థితులు అని కొందరనుకుంటున్నారు. నిజంగా ఆమె ఎవరిని ప్రేమించిందో అనురాగ్కి, అతని తల్లికి తప్ప ఎవ్వరికీ తెలియదు. అంతో ఇంతో సౌమ్యకి తెలుసు. సౌమ్యకి పెళ్ళై వెళ్ళిపోయింది. సంజన మాత్రం మన్విత ప్రేమించింది ధీరజ్నే అని అనుకుంటోంది. ఏంటంత డల్గా ఉన్నావు మన్వి? లవ్ అన్నాక ఇలాంటివి కామన్. సీరియస్గా తీసుకుని మనసు పాడు చేసుకోకు. అతను వచ్చాడు కదా, ఇంకా ఎందుకింత ఆలోచన? ఇప్పటికైనా అతనేమంటున్నాడో చెప్పు అంటూ మన్విత బెడ్పై కూర్చుంది సంజన. ఒకసారి తన చేతివైపు చూసుకుని భారంగా శ్వాస తీసుకుంది మన్విత. చెప్పు చెప్పు అంటే ఏం చెప్పను సంజన? అయినా అతనెక్కడ దొరికాడా నీకు అంది నీరసంగా చూస్తూ మన్విత. నీకన్నా ముందు నాకు దొరికి ఉంటే
నీ దాకా రానిచ్చేదాన్ని కాదులే, నేనే ట్రై చేసుకునేదాన్ని. ఇంతకీ ఏమన్నాడో చెప్పు, నిన్నటి నుండి టెన్షన్తో చచ్చిపోతున్నా అంది సంజన. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 1931 సంవత్సరానికి మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మహాత్మా గాంధీని ఎంపిక చేసిందని చెప్పాడు. చిన్నతనంలో మిల్టన్ చర్చి ఫాదర్ కావాలనుకున్నాడట. అలా జరిగి ఉంటే ఈ భూమండలం ఒక అద్భుతమైన కవిని కోల్పోయి ఉండేదని చెప్పాడు. ఇంకా ఐన్స్టీన్ నోబెల్ బహుమతి కింద తనకొచ్చిన సొమ్ములో చాలా వరకు తెలిసి తెలియని పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నాడట. అది కూడా చెప్పాడు అంది మన్విత. మన్విత కావాలనే అలా అంటుందని అర్థమైంది సంజనకి. అందుకే, అవునా, అలాగా, ప్రోటోజోవా వెర్టిబ్రేటా వరకు ఏ జాతితో పోల్చుకున్నా మనిషి అధముడేనట. అయినా ఈ సకల చరాచర జగత్తును ఏలుతున్నాడు అంటే అతని మెదడే కారణం. ఇది చెప్పలేదా అంది సంజన. నీతో మాట్లాడి గెలిచే ఓపిక నాకిప్పుడు లేదు అన్నట్టుగా కళ్ళు మూసుకుంది మన్విత. పెళ్ళెప్పుడట? నీ మెడిసిన్ పూర్తయ్యి హౌస్ సర్జన్ కూడా అయ్యాకనా, లేక అంటూ ఆమెకు కాస్త దగ్గరగా జరిగింది సంజన. ఇదిగో, ఇంకోసారి ఆ ధీరజ్ గురించి నా ముందు ఎత్తావంటే నిజంగానే నిన్ను చంపేస్తాను అంది కోపంగా మన్విత. చంపావులే, ఏదో టైం బాగుండి అనురాగ్ వచ్చి నిన్ను హాస్పిటల్లో చేర్పించాడు. లేకుంటే ఈ పాటికి నీ డెడ్ బాడీ ముందు కూర్చుని మేమంతా ఏడుస్తుండేవాళ్ళం. ఎందుకైనా మంచిది, మళ్ళీ ఇలాంటి సీన్ రిపీట్ కాకుండా అతన్ని నీ గ్రిప్లో పెట్టుకో అంది సంజన. పక్కన ఏదైనా చేతికి దొరికితే కొడదామన్నట్టుగా మన్విత అటు ఇటు చూస్తుంటే, చూడండి ఆంటీ మన్విత అంటూ అదే వార్డులో పక్క పేషెంట్ బంధువుతో మాట్లాడుతున్న కృష్ణవేణమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆమె కంగారు పడుతూ, మళ్ళీ ఏమైనా అయిందా అన్నట్టుగా ఆతృతగా చూసింది. కంగారు పడకండి ఆంటీ, దానికి ఇంకేం కాదు, ఇప్పుడే అతను వచ్చి మాట్లాడి వెళ్ళాడు అంది సంజన. అతను వచ్చాడా? నా బిడ్డనింత క్షోభ పెట్టినవాడు మళ్ళీ వచ్చాడా అంటూ ఆమెలోని తల్లి పేగు కదిలి వాడు కనిపిస్తే కొడతానన్నట్టుగా లేచింది. ఎంతైనా తల్లి కదా. అయ్యో, అతన్ని మీరేమీ అనకండి ఆంటీ, మన్విత మనకి బ్రతకాలి అంటే అతనిప్పుడు మనకెంతో అవసరం అంది సంజన. తగ్గింది కృష్ణవేణి. ఒక్క క్షణం ఆలోచించింది. సరే, నువ్వు చెప్పేది కూడా బాగుంది సంజన, అతన్ని నేనేమీ అనను. లేకుంటే ఈ పాటికి వాడిని నా నోటి మాటలతోనే చంపేసేదాన్ని అంది కృష్ణవేణమ్మ. వాడు అనకండాంటీ, కాబోయే అల్లుడు కదా. సరే, అతన్ని నాకెందుకు చూపించలేదు అంది నిష్ఠూరంగా. అతను ఇక్కడే పీజీ చేస్తున్నాడాంటీ, తర్వాత చూపిస్తానులే అంది. సంజన తనకు తెలిసిన హౌస్ సర్జన్ కనిపించడంతో హాయ్ చెబుతూ అటు వెళ్ళింది. ఎలాగైనా ఆ అబ్బాయిని చూడాలని మనసులో అనుకుంది కృష్ణవేణి. తన కూతురు అతన్ని ప్రేమించి ఆ ప్రేమను పొందలేకనే ఇలా చేసుకుంది. అది తెలియగానే, నీ మనవరాల్ని చదువుకోవడానికి పంపారా, నరాలు తెగ్గేసుకోవడానికి పంపారా, మాట్లాడరే, నేను పెళ్లి చేయమంటే చెయ్యకుండా చదువుకోవడానికి పంపాడు నీ కొడుకు. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో, దానికేమైనా అయితే ఎవరు బాధ్యులు అంటూ అత్తగారి మీద కేకలేసి హాస్పిటల్కి పరిగెత్తింది. హాస్పిటల్లో బెడ్ మీద ప్రాణంతో ఉన్న కూతుర్ని చూడగానే కాస్త స్థిమితపడింది కృష్ణవేణి. ఆ పరిస్థితిలో కూతుర్ని తిడితే మళ్ళీ చస్తుందన్న భయంతో మౌనంగా ఉంది. లేకుంటే కూతురు చేసిన పనికి క్షమించేది కాదు. ప్రేమించినంత మాత్రాన చావాలా? డాక్టర్ చదువుతూ బామ్మల కాలం నాటి ఆడపిల్లల నరాలు కోసుకోవడం ఏంటి? చచ్చి ఎవరిని సాధించాలి? బ్రతికితే దేన్నైనా సాధించొచ్చు. పోనీలే, ఇప్పటికైనా ఆ అబ్బాయి మళ్ళీ తన కూతుర్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఇంతకన్నా ఏం కావాలి? ఒకవేళ అతను రాకపోయినా బ్రతకడానికి ప్రయత్నించాలి గాని చావడం దేనికి? తన జీవితంలో తనెంత కష్టపడలేదు, అలాగని చనిపోయిందా? పెళ్లికి ముందు తను ఎన్ని కలలు కన్నది, ఒక్క కలన్నా నిజమైందా? దానికి కారణం తన భర్త విశ్వనాథ్. భార్య మాట వినకూడదని, భార్య అభిప్రాయానికి విలువ ఇవ్వకూడదని, ఇస్తే నెత్తిని ఎక్కి కూర్చుంటుందని వాళ్ల పెద్దవాళ్ళు చెప్పినట్టు విన్నాడు. తను ఏదడిగినా కాదనేవాడు, ఏది చెప్పినా వినేవాడు కాదు. రెట్టించి చెబితే, నేను చస్తే కానీ నువ్వు నోరు మూసుకోవు అని బెదిరించేవాడు. ఇంతకన్నా బలమైన ఆయుధం ఉంటుందా భార్యను పొడవడానికి? ఆ మాటతో భయపడి మనసుకి పక్షవాతం వచ్చినట్టు మారిపోయింది. ఎంత మారినా ఏ కాలక్షేపం లేకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చోడానికి తనేమైనా రచయిత్ర, చిత్రకారిణ? మామూలు స్త్రీ. అందుకే చుట్టుపక్కల వాళ్ల గొడవల్లో తలదూర్చి కాలక్షేపం చేస్తోంది. ఇంట్లో ఉన్న అత్తగారిని మాటలతో హింసించి తృప్తి పడుతోంది.
మనిషి అన్నాక ఏదో ఒక తృప్తి ఉండాలిగా. లేకుంటే గతం గీసిన గీత మీద కళ్ళకి గుడ్డ కట్టుకుని ప్రయాణం చేయాలంటే సాధ్యమా? సాధ్యం కాకపోయినా చెయ్యక తప్పని ప్రయాణమిది. చచ్చిపోతే ఎలా? అంతలోనే ప్రియబాంధవి, అనురాగ్ వస్తూ కనిపించారు. వాళ్ళకెదురైంది కృష్ణవేణి. బాగున్నావా అనురాగ్? నీ వల్లనే నా కూతురు నాకు దక్కింది. నువ్వు చూడకుంటే అది బ్రతికేది కాదు. బయటంతా అదే అనుకుంటున్నారు అంటూ అనురాగ్ని పలకరించింది. వెంటనే ప్రియబాంధవిని కావలించుకుని ఏడ్చింది. మన్విత ఎలా చేసిందో చూడండి. ఒకవేళ జరగరానిది జరిగి ఉంటే మా పరిస్థితి ఏమయ్యేది? దాని చదువు మీద ఎంత డబ్బు పెట్టాం. ప్రేమించినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలా? వాడేమైనా పైనుండి ఊడిపడ్డా? లోకంలో వాడొక్కడే అబ్బాయా? అబ్బాయిలకేమైనా కరువు వచ్చిందా? మీరైనా చెప్పండి ప్రియబాంధవి అంటూ తన ధోరణిలో తను కళ్ళ నీళ్లు తుడుచుకుంది. ప్రియబాంధవి మాట్లాడలేదు. మన్విత అనురాగ్ని ప్రేమించినట్టు కృష్ణవేణమ్మకి తెలిసినట్టు లేదు. తెలుసుంటే తనతో ఇలా ఉండేది కాదు. ఎంతో భయపడుతూ వచ్చిన ప్రియబాంధవికి ఇప్పుడు ఆ భయం తగ్గింది. మా వదిన కొడుకు ఇప్పటికీ దీనికోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇస్తే పెళ్లి చేసుకుందామని అంది కృష్ణవేణమ్మ. తనిప్పుడు మన్వితకి పెళ్లి చెయ్యమని చెప్పాలా, చదివించమని చెప్పాలా? మన్విత విషయంలో ఏది కరెక్టో తేల్చుకోలేకపోతోంది ప్రియబాంధవి. కానీ మన్వితని మా వదిన కొడుక్కి ఇవ్వాలని నాకిప్పుడు లేదు ప్రియబాంధవి. నా మనసు మార్చుకున్నాను. ఎందుకంటే దాన్ని ప్రేమించిన అబ్బాయి ఇంతకు ముందే వచ్చి దాంతో మాట్లాడి వెళ్ళాడు అంది కృష్ణవేణి. అది వినగానే షాక్ అయ్యారు అనురాగ్, ప్రియబాంధవి. ఎవరా అజ్ఞాత వ్యక్తి అని ఆలోచించసాగారు. ఎంతకీ అర్థం కాక ఆ తర్వాత ఏం చెబుతుందా అని అతి శ్రద్ధగా వినసాగారు. కృష్ణవేణమ్మ ఇంకేం చెప్పకుండా వరుసగా ఉన్న పేషెంట్ల బెడ్ల వైపు వెళ్ళింది. అక్కడ పేషెంట్ల తాలూకా బంధువులతో మాట్లాడుతూ కూర్చుంది. అనురాగ్ తల్లితో కలిసి మన్విత దగ్గరకెళ్ళి కూర్చున్నాడు. మన్వితను పలకరించి ఎప్పటిలాగే ప్రేమగా తలనిమిరింది ప్రియబాంధవి. మన్విత ఒక్క క్షణం చూసినా ఆ చూపులు అనురాగ్ గుండెల్ని చీల్చాయి. ప్లీజ్ అనురాగ్, ఇప్పటికైనా నన్ను నీ మనసులోకి రానియ్యవా అన్నట్టు అర్థిస్తున్నాయి. తన దగ్గర సమాధానం లేనట్టు అతని చూపులు నేలకి అతుక్కున్నాయి. విషయం తెలియకపోతే ఎలా ఉండేదో, కానీ ఇప్పుడు అనురాగ్ మనసులో దీక్షిత ఉన్నందుకు సంతోషించాలో, మన్విత మనసులో అనురాగ్ ఉన్నందుకు బాధపడాలో అర్థం కాకుండా ఉంది ప్రియబాంధవికి. మాట్లాడకుండా మౌనంగా చూస్తున్న మన్వితది మామూలు జ్వలనం కాదు, నిశ్శబ్ద జ్వలనం అని గ్రహించింది ప్రియబాంధవి. తరువాతి రోజు మన్వితకి స్నాక్స్ తినిపించి పాలు తాగించి అక్కడే కూర్చుని ఉంది సంజన. ఎప్పటిలాగే స్టెథోస్కోప్ పట్టుకుని ధీరజ్ వచ్చాడు. అతను నిన్నటి నుండి మన్వితకి శ్రద్ధగా ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ధీరజ్ని చూడగానే లేచి బయటకెళ్తోంది సంజన. అతనొస్తుంటే ఇది బయటకెళ్తుందే, దీనికేవైనా తిక్కా అనుకుంది మన్విత. సంజన, ఉండవే, నువ్వెందుకెళ్తావు అంది. సంజన అదేం వినిపించుకోకుండా మన్విత వైపు సాఫ్ట్గా ప్లెజెంట్గా చూస్తూ తన పెన్సిల్ హై హీల్ శాండిల్స్ను స్మూత్గా నేలపై ఆనేలా నడుచుకుంటూ క్షణంలో బయటకెళ్ళింది. మన్విత అలా చూస్తుండగానే సంజన ఖాళీ చేసి వెళ్లిన స్టూల్ మీద కూర్చున్నాడు ధీరజ్. ఎలా ఉన్నావు? మందులు వేసుకున్నావా అడిగాడు ధీరజ్. వేసుకున్నాను సార్ అంది మన్విత. నిన్న మొన్నలాగా కాకుండా కొత్త మన్వితగా కనిపించింది ధీరజ్కి. వెరీ గుడ్, నిన్నిలా చూస్తుంటే నాకో కోరిక కలుగుతోంది అన్నాడు. కోరిక అనగానే అర్థం కాక అలాగే చూసింది. ఏంటలా చూస్తున్నావు? ఇక ముందు నీ డ్రీమ్స్ ఏంటో, నీ లైఫ్ డిజైన్ ఏంటో తెలుసుకోవాలన్నదే నా కోరిక అన్నాడు కూల్గా. అవునా? చచ్చిపోవడం ఎలా అన్నదే నా డ్రీమ్ అంది వెంటనే మన్విత. ఆ డ్రీమ్కి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. బ్రతకాలంటేనే కష్టపడాలి. ప్లానింగ్స్ కావాలి, చదవాలి, కెరీర్ పంచుకోవాలి, మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకోవాలి. ఉన్న టైంలోనే మన మనసుకి నచ్చినట్టు టైంని మెయింటైన్ చేసుకోవాలి. ఇలా చాలా చాలా అన్నాడతను. ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్యన ఉండే రిలేషనే కాకుండా తనేంటో తెలుసుకోవాలనుకుంటున్న ధీరజ్ గురించి ఆలోచిస్తోంది మన్విత. తనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా తన గురించి అతనిలా ఆలోచించడం గొప్ప విషయమే. ఎందుకంటే గత వారం రోజులుగా తమ కాలేజీలో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల్ని పట్టించుకోవడం లేదు, మాట్లాడడం లేదు. కారణం, కిడ్స్ కాలేజీలో ఇంజనీరింగ్ చదివే 2 అమ్మాయిలపై యాసిడ్ పోసిన 3 అబ్బాయిల్ని ఎన్కౌంటర్ కింద పోలీసులు చంపేయడమే. ఇక అప్పటి నుండి కొందరు అబ్బాయిలు
అమ్మాయిల్ని పలకరించాలన్నా, అమ్మాయిలకి అవసరమైన హెల్ప్ చేయాలన్నా ముందుకు రావడం లేదు. ఏమాత్రం తేడా వచ్చినా పోలీసులని, జైళ్ళని, లేనిపోని తలనొప్పులొస్తాయి, మనకెందుకులే అని దూరంగా ఉంటున్నారు. మొన్నొక రోజు దినేష్ కనిపించి, నడిచే ముందు దగ్గరలో అమ్మాయిలు లేకుండా నడుచుకోవాలని మేమంతా డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే ఆకు ముళ్ళు సామెతల అమ్మాయి వెళ్ళి అబ్బాయికి సైటేసినా, అబ్బాయి వెళ్ళి అమ్మాయికి సైటేసినా చివరికి తుపాకీ తోట దిగేది అబ్బాయి గుండెల్లోనే కదా అన్నాడు. ఆ భయం మాకుంది అన్నట్టుగా. అది గుర్తొచ్చి నవ్వింది మన్విత. నన్నిక్కడే ఉంచుకుని ఎటెళ్ళావు మన్విత? ఆమె నవ్వునే చూస్తూ అడిగాడు ధీరజ్. అతని పిలుపులో ఆప్యాయత ఉంది. దినేష్ మాటలు గుర్తొచ్చాయి అంది మన్విత. అది అలా నవ్వు తెప్పించే విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ నవ్వుతూ ఉండాలి. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది అన్నాడు. అతని మాటలు సరదాగా అనిపిస్తున్నాయి. అతని సమక్షం కూడా అనీజీగా లేదు. ఇప్పుడు అతని మీద కోపం కూడా రావడం లేదు. కానీ తన మనసే బాగాలేదు. అతనితో హ్యాపీగా మాట్లాడగలిగేంత హాయిగా లేదు. మెడిసిన్ పూర్తయ్యాక ఏం చెయ్యాలనుకుంటున్నావు మన్విత? ఐ మీన్ ప్రాక్టీస్ పెట్టాలనుకుంటున్నావా, లేక హయ్యర్ స్టడీస్కి వెళ్దామనుకుంటున్నావా అడిగాడు ధీరజ్. సడన్గా అతను అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియనట్టు తడబడింది మన్విత. అయినా తనకి ఫ్యూచర్ ఏంటి? సంజన నిన్నటి నుండి ఎటూ పోకుండా కనిపెట్టుకుని సర్వీస్ చేస్తుంటే తనకి వీలు కావడం లేదు. కానీ అదెప్పుడు తనని వదిలిపెడుతుందా, చచ్చిపోదామా అని ఎదురు చూస్తోంది. నాకు బ్రతకాలని లేదు అంది ఫ్రాంక్గా. ఎందుకని అడిగి నిన్ను ఇబ్బంది పెట్టను. ఎందుకంటే ఏదో బాధ ఉండబట్టే అలాంటి నిర్ణయానికి వచ్చావు. కానీ ఆ నిర్ణయం తప్పు అన్నాడు ధీరజ్. మరి నా బాధ అంది మన్విత. ఈ జీవన సముద్రంలో సమరంలో అన్ని బాధలు కొట్టుకుపోతాయి. ఏ బాధ నిలవదు. అలా కొట్టుకుపోయే బాధల్లో ప్రస్తుతం నీ బాధ ఒకటి అన్నాడతను. నాది అలాంటి బాధ కాదు స్థిరంగా అంది. కావచ్చు, కానీ అన్ని బాధల కన్నా జీవితం గొప్పది. నా జీవితం నేను కోరుకున్నది ఇవ్వడం లేదు. పాజిబుల్గా ఉండి అందేదాన్ని కోరుకోవాలి అన్నాడతను. మీరనేది నాకు అర్థమైంది. నేను ఆకాశానికి నిచ్చెనలు వెయ్యడం లేదు. అందుబాటులో ఉన్నదాన్నే ఆశిస్తున్నాను అంది. అది దొరకనప్పుడు దాన్ని ఆకాశమే అనుకోవాలి. మనల్ని మనం దారి మళ్లించుకోవాలి అన్నాడు ధీరజ్. అది సాధ్యం కాదన్నట్టుగా చూసింది మన్విత. అదే ధ్యాసలో ఉన్న మన్విత మనసును దారి మళ్లించాలన్న ఉద్దేశంతో, నీకిప్పుడు జీవితం విలువ తెలియాలి మన్విత. వేడన్నంలో పప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకుని రెట్టింపైన ఆకలితో తింటున్నప్పుడు ఒక్కో ముద్ద లోపలికి దిగుతుంటే ఆ రుచికి ఎవరికైనా సంతోషం కలుగుతుంది. ఆ రుచి లాంటి అద్భుతమైన నీ జీవితం, నువ్వు ఆ రుచిని ఆస్వాదిస్తున్న సమయంలో నీ పంటి క్రింద రాయి పడి నీ ముఖంలో రంగులు మారుతున్నాయి. తింటున్న రుచిని మరిచి ఆ రాయి గురించి ఆలోచిస్తున్నావు. వండిన వాళ్ల శ్రమని, వడ్డించిన వాళ్ల ప్రేమని, అంటే తల్లిదండ్రుల్ని, సమాజాన్ని మరిచిపోయి ఆ పాడు రాయి మీదనే దృష్టి నిలిపి జీవితం అనే వడ్డించిన ప్లేటుని పక్కకు నెట్టేస్తున్నావు. ఇది తప్పు. జీవితం అనే అన్నం ముద్దలో ఆ రాయి చిన్న కష్టం లాంటిది. మనసుని రాయి చేసుకుని జీవితం అనే అన్నంలో వచ్చిన రాయిని పక్కన పెట్టి నీకోసం ఎదురు చూసే భవిష్యత్తు విందును ఇష్టంగా ఆరగించు. లైఫ్ని బ్యాలెన్స్ చేసుకో అన్నాడు. అవి అతనెక్కడో చదివిన వాక్యాలు. బాగా నచ్చడంతో మన్వితకు చెప్పాడు. అతని మాటలు ఆమె మనసు మీద బాగా పనిచేస్తున్నట్టు ఆమె ఫీలింగ్స్ని బట్టి తెలుస్తోంది ధీరజ్కి. ఓకే మన్విత, మళ్ళీ కలుస్తా అంటూ స్టూల్ మీద నుండి లేచి క్యాజువాలిటీ వైపు నడిచాడు. వెళుతున్న ధీరజ్ని దూరాన్ని నుండి చూసి మన్విత దగ్గరకొచ్చింది సంజన. ఏమంటున్నాడే, మళ్ళీ వచ్చాడుగా అంది ఆరాగా సంజన. నువ్వు అనవసరంగా బయటికెళ్ళి మిస్ అయ్యావు. కానీ అతని మాటలు వింటుంటే ఓ రాజా రామ్మోహన్ రాయ్, ఓ గురజాడ లాంటి వాళ్ళు గుర్తొస్తున్నారు అంది. వాళ్ళు సంఘ సంస్కర్తలు, వాళ్ళెందుకొచ్చారు మీ మధ్యలోకి అంది సంజన అర్థం కాక. కరెక్ట్గా చెప్పడం రావడం లేదు సంజన. అతని మాటలు వింటుంటే అతనిలో అంటూ మాటల కోసం ఆగింది మన్విత. శ్రీశ్రీ, చలం, ఎండమూరి కనిపించారా? నీ జోకులు పాడుగాను. నువ్వుండవే. అతన్ని చూస్తుంటే చెప్పు, ఈసారి సిద్ధార్థ, సచిన్ కనిపిస్తున్నారా అతన్ని చూస్తుంటే అంది సంజన వస్తున్న నవ్వును ఆపుకుంటూ. కాదు, నువ్వలా నవ్వు ఆపుకుంటుంటే సానియా మిర్జా కనిపిస్తోంది అంది మన్విత. ఇంకేం మాట్లాడకుండా ఫ్రూట్ జ్యూస్ తెచ్చి మన్విత చేత త్రాగించింది సంజన. ఈ దారి మనసైనది,
శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.